తెలుగు విశ్వవిద్యాలయ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 10వ రోజు రీలే నిరాహార దీక్ష జర్నలిజం డిపార్ట్మెంట్ నుంచి విద్యార్థులు అందరూ వచ్చి భారీ ఎత్తున వాళ్ళ కవిత రూపంలో, అదేవిధంగా పాటల రూపంలో, డప్పు రూపంలో, ఒక యాడ్స్ రూపంలో ప్రతి ఒక్క వాళ్ళకి తెలిసిన ప్రతి ఒక టీవీ ఫ్రేమ్ తీసి, అదేవిధంగా స్వచ్ఛందంగా వాళ్ళే వీడియోలు చేసి ఈ నిరసన కార్యక్రమానికి చాలా అద్భుతంగా సంపూర్ణ మద్దతు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చెప్పిన వెంటనే డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరూ, హసీనా మేడం, అదేవిధంగా వెంకటేష్ అన్న, ప్రతి ఒక్కరూ వచ్చి మన జర్నలిజం డిపార్ట్మెంట్ అనేది ఎప్పుడు ఒక కలంతోన న్యూస్ రాయడమే కాకుండా డప్పు, పాట, కవిత ప్రతి ఒక్క విషయంలో ప్రత్యేకంగా ఒక టీవీని ఏర్పాటు చేసి ఒక 1 అవర్ కష్టపడి ఒక టీవీ ఫ్రేమ్ తయారు చేసి ఇంత అద్భుతంగా సంపూర్ణ మద్దతు చెప్పినందుకు జర్నలిజం విద్యార్థులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా టీచింగ్ మేడము, అదేవిధంగా వెంకటేష్ అన్న, వీళ్ళకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ముందు ఇదే విధంగా మీరు ముందుండి ప్రతి విషయాన్ని న్యూస్ రూపంలో కానీ, ఎలక్ట్రానిక్ మీడియా రూపంలో కానీ, ప్రింట్ మీడియా రూపంలో కానీ మన యూనివర్సిటీని కాపాడుకోవడానికి మీరు గొప్పగా ముందు ఉండాలని నేను ఈరోజు మీకు తెలియజేయడం జరిగింది. ఎందుకంటే మనోళ్ళు చాలా గొప్ప స్థాయిలో ఉన్నారు కాబట్టి మన న్యూస్ అనేది ప్రతి ఒక్క సోషల్ మీడియాలో కానీ మన క్యాంపస్ను మనం కాపాడుకోకపోతే జర్నలిజం డిపార్ట్మెంట్ అనేది మన యూనివర్సిటీకి ఎంతో ప్రత్యేకమైంది. ఏ విషయాన్నైనా మనం నిశ్చితంగా మనం చెప్పే జర్నలిజం డిపార్ట్మెంట్ అనేది ఎంతో ముఖ్యమైనది. కాబట్టి మన డిపార్ట్మెంట్ నుంచి ప్రతి ఒక్కరూ పాల్గొని ఇంకా విజయవంతం, ఇంకా ముందు ఈ రీలే నిరాహార దీక్షను 11 రేపు కూడా ఇదే విధంగా కంటిన్యూగా మన పోరాటం అనేది సేవ్ నాంపల్లి క్యాంపస్ అనేది ఇదే వాళ్ళు ఏ వ్యక్తి అయితే మన ప్రైవేట్ వ్యక్తులను మనం ఏ విధంగా ప్రైవేట్ వ్యక్తులను ఇస్తారనేది గవర్నమెంట్ ఏ విధంగా ఇక్కడ ఏం లేదు, నాంపల్లి క్యాంపస్లో ఏం జరగలేదని మాయ మాటలు చెప్పిన వ్యక్తుల మాటలు విని ఇక్కడ దాదాపు 2500 మంది విద్యార్థులు ఉన్నారు. డిప్లొమా కోర్సులు ఉన్నాయి, యోగా, జ్యోతిషము, ప్రతి ఒక్క అంటే మనం ఇలా ఉన్న కోర్సులను మనం చాలామంది అంటుండ్రు మన నాంపల్లి క్యాంపస్లో మనకు నాంపల్లి నుంచి బాజ్పల్లి వెళ్ళిపోయినామని. బాజ్పల్లిలో ఓన్లీ రెండు బిల్డింగ్స్ మాత్రమే ఉన్నాయి. ఇక్కడ చాలామంది మనకు ఆడిటోరియము, మన విజువల్ ఆడియో ప్రతి ఒక్కటి మనకు ఎంతో మీరు వచ్చి ఈ విధంగా సంపూర్ణ మద్దతు తెలపడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అదేవిధంగా ముందు కూడా మన యూనివర్సిటీ కోసం ప్రతి ఒక్క విషయంలో ముందుండాలని కోరుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ, ధన్యవాదాలు.